హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ 3 మినిట్స్ ఛానల్. సో చాలా రోజులు అయింది. సో ఇంట్రెస్టింగ్ తీసే మాట్లాడుకుందాం. బిగ్ బాస్ సీజన్ ఓటీటీ 2 సీజన్ ఉందా లేదా, ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది, ఎవరెవరు ఉంటారు, అండ్ ఆల్సో చాలా మంది టీఆర్పీ టీవీఆర్ గురించి అడిగారు. సో దాని గురించి కూడా చెప్తాను. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్తాను లాస్ట్ లో. మొత్తం వీడియో అంతా చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టీఆర్పీ టీవీఆర్ తొందరగా ఒకటిద్దాం 1 minute లో. దాని తర్వాత మనం బిగ్ బాస్ ఓటీటీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ టీఆర్పీ అంటే టెలివిజన్ రేటింగ్ పాయింట్, టీవీఆర్ అంటే టీవీ రేటింగ్ పాయింట్. రెండింటికి ఒకటే డిఫరెన్స్ ఉంది. ఒకటి ఏంటంటే ఇది పాపులారిటీ మెజర్ చేస్తాం అంటే ఎంతమంది చూస్తున్నారు ఒక షోని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊర్లో హైదరాబాద్ లో సే ఒక 10,000 మంది ఉన్నారు, దాంట్లో ఒక 5,000 మంది టీవీ చూస్తారు. ఈ 5,000 లో ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ సే బిగ్ బాస్ ని 500 మంది చూస్తే అప్పుడు టీఆర్పీ ఏమవుతుందంటే 500 డివైడెడ్ బై 5,000 ఇంటూ 100. ఎందుకంటే పర్సెంటేజ్ చూస్తాం కాబట్టి 10 కాబట్టి 10%. సో ఇది టీఆర్పీ అవుతుంది అన్నమాట. ఇది టీఆర్పీ ఎప్పుడు ఏం డిటర్మిన్ చేస్తుంది, ఒక షో ఎంత పాపులర్ అయ్యింది అనేది టీఆర్పీ డిటర్మిన్ చేస్తుంది. ఎప్పుడు మేజర్ గా యూజ్ చేసేది టీఆర్పీఏ. కానీ టీఆర్పీని కొంతమంది మ్యానిపులేట్ చేస్తున్నారు ఈ మధ్యన. మనకి అర్నబ్ గోస్వామి రిపబ్లిక్ ఛానల్ అవన్నీ కూడా మనం చూసాను, కొన్ని కేసులు కూడా జరిగినాయి. బాగా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడండి, చదువుకోండి, దానికి మీకు ఐడియా వస్తుంది. టీఆర్పీ కొంచెం మ్యానిపులేట్ చేయొచ్చు అనమాట. సో టీవీఆర్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ టైంలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9 to 10 మధ్యలో ఎంతమంది టీవీ చూస్తున్నారు, ఆ టీవీ చూసే వాళ్ళలో ఎంతమంది మన షో చూస్తున్నారు అనేది టీవీఆర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 9 to 11 మనకి బిగ్ బాస్ ఫినాలే జరిగింది. 7 స్టార్ట్ అయింది, 7 to 11 బిగ్ బాస్ ఫినాలే జరిగింది. సో ఈ 7 to 11 మధ్యలో ఓన్లీ ఈ టైంలో ఎంతమంది టీవీ చూస్తారు, సే 10,000 మంది టీవీ చూస్తే దాంట్లో ఒక 5,000 మంది బిగ్ బాస్ చూస్తుంటే ఇంటూ 100 చేస్తే ఎంత అవుతుంది, 50% అవుతుంది అన్నమాట. అంటే 50% టీవీఆర్ అవుతుంది. సో టీవీఆర్ ఆ టైంలో ఎంతమంది చూస్తారు దాన్ని బట్టి డిటర్మిన్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ కప్ ఫైనల్ జరిగింది. వరల్డ్ కప్ ఫైనల్ జరిగినప్పుడు సే ఒక 5 crore మంది ఇండియాలో టీవీ చూస్తుంటే ఆల్మోస్ట్ 2.5 crore మంది బిగ్ బాస్ చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ కప్ ఫైనల్స్ చూస్తుంటే 50% అవుతుంది అన్నమాట టీఆర్పీ. ఎప్పుడు లైవ్ ఈవెంట్స్ కి టీవీఆర్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆ టైంలో అదే ఎక్కువ మంది చూస్తారు కాబట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ ఫినాలే కూడా ఆ టైంలో ఎక్కువ మంది బిగ్ బాస్ ఫినాలే చూస్తారు కాబట్టి టీవీఆర్ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది ఎప్పుడు టీఆర్పీ కన్నా. సో ఇది డిఫరెన్స్ టీఆర్పీకి టీవీఆర్కి. ఇంకొక చిన్న విషయం అంటే 21.7 ఖచ్చితంగా ఈ సీజన్ హిట్, దాంట్లో డౌటే లేదు. బట్ 21.7 ఎందుకు వచ్చింది అంటే అది ఓన్లీ హైదరాబాద్ డేటా. మీరు కింద లెఫ్ట్ సైడ్ చూస్తే ఆ ఇమేజ్ సర్క్యులేట్ అవుతున్న ఇమేజ్ లో లాస్ట్ లెఫ్ట్ సైడ్ బాటమ్ చూస్తే ఇక్కడ క్లియర్ బార్ హైదరాబాద్ అని ఉంటుంది అన్నమాట. బార్ కంటే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఆర్గనైజేషన్, టీఆర్పీ క్యాలిక్యులేట్ చేసే ఆర్గనైజేషన్. సో దాంట్లో హైదరాబాద్ డేటా మనకు 21.7. అంటే 7 to 11 మధ్యలో హైదరాబాద్ లో టీవీ చూసే వాళ్ళు ఒక 10,000 మంది ఉంటే దాంట్లో 21.7 మంది 100 మంది ఉంటే దాంట్లో 21.7 మంది మనకి బిగ్ బాస్ చూస్తారు అన్నమాట ఆ టైంలో. సో అది టీఆర్పీకి టీవీఆర్కి డిఫరెన్స్. సో టీవీఆర్ ఎక్కువ వచ్చింది ఖచ్చితంగా, 21.7 ఇస్ గుడ్ నెంబర్. బట్ బిగ్ బాస్ సీజన్ 4లో ఎంత వచ్చిందో నాకు తెలియదు, బట్ అది కూడా అప్రాక్సిమేట్గా ఇదే ఉంటుంది. సో 4 కన్నా ఇది హిట్టా కాదా అనేది మనం ఈ నెంబర్తో చెప్పలేం, వేరే నెంబర్తో చెప్పొచ్చు, టీఆర్పీతో చెప్పొచ్చు, అలా చాలా చాలా విషయాలతో అయితే చెప్పొచ్చు. బట్ ఈ విషయంలో అయితే జస్ట్ క్లారిటీ ఇద్దామైతే అనుకుంటున్నాం. ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 ఆల్రెడీ 16th డే నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాను, మార్చ్ లో జరుగుతుందని. సో దాంట్లో అయితే ఏం చేంజెస్ ఉండవు, మార్చ్ లో జరగడానికి చాలా చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 ఉండే ఛాన్సెస్ కూడా చాలా చాలా హై ఉన్నాయి. దానికి 2-3 రీజన్స్ చెప్తా. ఒకటి, బిగ్ బాస్ ఒకవేళ లేకపోతే కనుక ఈ పార్టీకి ఏదో డాన్స్ షో స్టార్ట్ అయ్యేది, నీతోనే డాన్సో లేకపోతే బిగ్ బాస్ బీబీ జోడీ అనో అయితే అడ్వర్టైజ్మెంట్స్ రావడం అలాంటి ఏవో స్టార్ట్ అయ్యేవి. ఇప్పుడు దాకా అయితే స్టార్ట్ అవ్వలేదు. ప్లస్ బిగ్ బాస్ 7 సెట్ ఆల్రెడీ డిస్మాంటిల్ చేసేస్తున్నారు, అంటే కొత్త సెట్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ 2 రీజన్స్ వల్ల ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ ఓటీటీ 2 సీజన్ అయితే ఉంటుందని నాకు అనిపిస్తుంది. సో ఎవరెవరు ఉంటారు, ఖచ్చితంగా ఓల్డ్ కంటెస్టెంట్స్ కొంతమంది ఉంటారు. దాంట్లో బిగ్ బాస్ 7 నుంచి కూడా కంటెస్టెంట్స్ కొంతమంది ఉండే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నైని పవని ఒకవేళ తను ఒప్పుకుంటే కనుక ఉండే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నైని పవని 1 వీకే ఉండింది, అండ్ 1 వీక్ కూడా చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. అండ్ తనకు ఓటీటీలో అంటే బేసికల్ సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. సో సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళకి ఓటీటీలో సక్సెస్, అంటే ఓటీటీలో ఎక్కువ మంది తెలుసు చూస్తారు. ఎందుకంటే ఓటీటీ టీవీలో రాదు కాబట్టి, ఓన్లీ యాప్లో వస్తుంది కాబట్టి, అది కూడా మోస్ట్ లైక్లీ హాట్స్టార్లో వస్తుంది కాబట్టి ఇన్స్టాలో ఫాలోయింగ్ ఉండే వాళ్ళని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అండ్ సో తనకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. అలాగే గీతు కూడా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. లైక్ హర్యానా కూడా 3 times వచ్చింది, అంటే ఒకసారి బజ్ పోస్ట్లో 2 times సీజన్లో. అలాగే గీతు కూడా తొందరగా ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ టైం ఓటీటీలో చేసిన మిస్టేక్ ఏంటంటే ఫినాలే దాకా వచ్చే ఇద్దరిని తీసుకున్నారు, అఖిల్ అండ్ హర్యానాని. సో ఆ విషయం ఈసారి తీసుకోకపోవచ్చు, అంటే ఫినాలే దాకా వచ్చిన వాళ్ళని టాప్ 5లో ఉన్న వాళ్ళని తీసుకోకపోవచ్చు.
కంటెంట్ ఇచ్చి తొందరగా ఎలిమినేట్ అయిపోయే కంటెస్టెంట్స్ ఉండే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది సెకండరీ. ఎందుకంటే యాక్సెప్ట్ చేయకపోవచ్చు, గీతు అయితే యాక్సెప్ట్ చేయకపోవచ్చు, నైని పవన్ అయితే యాక్సెప్ట్ చేయొచ్చు. సో ఎగ్జాక్ట్ కంటెస్టెంట్స్ ఇంకా రాలేదు. అండ్ ఎవరు వచ్చినా కూడా, ఎవరు ఇప్పుడు చెప్తున్నా కూడా ప్రెడిక్షన్స్, ఎందుకంటే 100% ఇంకా స్టార్టే అవ్వలేదు కాబట్టి. బట్ మనకి జనవరి ఎండింగ్కి పొంగల్ తర్వాత డిస్కషన్స్ అయితే జరుగుతాయి. ఎగ్జాక్ట్ డ్యూరేషన్ ఉంటుంది. అండ్ డ్యూరేషన్ కూడా 9 వీక్స్ ఉండే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకని నాకు ఫస్ట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ 9 వీక్స్ ఉంటుందని. 9 వీక్స్ అంటే ఆల్మోస్ట్ 63 days. అది అయిపోయేటప్పటికి ఆల్మోస్ట్ ఐపీఎల్ కూడా మధ్యలో ఉంటుంది. ఎందుకంటే ఐపీఎల్ ఫినాలే టైంకి బిగ్ బాస్ ఫినాలే పెట్టే ఛాన్సెస్ ఉండవు, ఎందుకంటే ఐపీఎల్ ప్లే ఆఫ్ వచ్చే టైంకి. సో దానికన్నా ముందే అయిపోతుంది. సో మోస్ట్ లైక్లీ 9 వీక్స్ ఉంటుంది. ఆ 9 వీక్స్ తర్వాత ఏదో ఒక డాన్స్ షో ఏదైనా పెట్టి దాని తర్వాత బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ అయిపోతుంది. సో అది నాకు అనిపిస్తుంది. ఇంకా ఎగ్జాక్ట్ డీటెయిల్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే డీటెయిల్స్ చెప్తాను. బట్ ఫస్ట్ టైం చూసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2024 అందరికీ సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ గుడ్ డే.